లయన్స్ క్లబ్ ఆఫ్ హైతనగర్ 5వ ఇన్స్టాలేషన్ కార్యక్రమం లయన్ ఎస్ నర్సిరెడ్డి ఆధ్వర్యంలో వనస్థలిపురం సమీపంలోని మల్లికార్జున నగర్ కమ్యూనిటీ హాల్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ ఎస్ రాధాకృష్ణ, ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ జూలూరి రఘు, పాస్ట్ మల్టిపుల్ కౌన్సిలర్ చైర్పర్సన్ లయన్ ఎస్ నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ లయన్ విశ్వప్రసాద్, రీజియన్ చైర్పర్సన్ లయన్ చంద్రశేఖర్, జోన్ చైర్పర్సన్ లయన్ ఏ మహేందర్ రెడ్డి, డిస్ట్రిక్ట్ అడిషనల్ క్యాబినెట్ ట్రెజరర్ లయన్ రాజవర్ధన్ రెడ్డి, డిస్ట్రిక్ట్ జాయింట్ క్యాబినెట్ సెక్రటరీ లయన్ రామచంద్రారెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో పాస్ట్ ప్రెసిడెంట్ లయన్ వి వెంకటరెడ్డి, పాస్ట్ సెక్రటరీ లయన్ ఏ వెంకటరెడ్డి, పాస్ట్ ట్రెజరర్ లయన్ ఎన్ శ్రీనివాస్, ప్రెసిడెంట్ లయన్ పి మల్లారెడ్డి, సెక్రటరీ లయన్ త్రిలోక్నాథ్ రెడ్డి, ట్రెజరర్ లయన్ ఎస్ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీద గురుతరమైనటువంటి బాధ్యత లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏవైతే బాధ్యతలు ఉందో ఆ లెవెల్లో క్లబ్ లెవెల్లో మీకు అన్ని బాధ్యతలు ఉంటాయి. ఇది అట్లని ఎవరిని మీరు డామినేట్ చేయరు. కాబట్టి కమిటీస్ ఇవంతా జిఎండి, ఎన్సిఐఎఫ్ అన్ని కమిటీస్ ఉంటాయి, సబ్ కమిటీ. వీళ్ళందరినీ కూడా సమన్వయపరిచి అందరికీ కూడా కరెక్ట్మైనటువంటి బాధ్యతలు అప్పచెప్పి రెగ్యులర్ మీటింగ్ క్లబ్ ఈరోజు క్లబ్ నిలబడుతున్నాయి, లయన్స్ క్లబ్ నిలబడుతుంది అంటే రెగ్యులర్ మీటింగ్స్ అండి. హెల్దీ క్లబ్ అంటే రెగ్యులర్ మీటింగ్ ఖచ్చితంగా ఉన్న క్లబ్లు తప్పకుండా హెల్దీగా ఉంటాయి. వాళ్ళు రెగ్యులర్గా మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు. క్లబ్ మీటింగ్స్ అయితే రెగ్యులర్ జరుగుతుందో ఆ క్లబ్ మాత్రం హెల్దీగా ఉంటుంది. ఇది ఒకటి మీరు దృష్టిలో పెట్టుకొని మీ ఎలక్టెడ్ లీడర్స్ అయినా ఆన్లైన్లో మీటింగ్ చేసాము. మీటింగ్ కావడం అనేది చాలా ఇంపార్టెంట్. మీటింగ్ అయినప్పుడు అక్కడనే చర్చ వస్తుంది, అక్కడనే ఆలోచనలు వస్తాయి, అక్కడ నుంచి అది ఉంటాయి. కాబట్టి మీటింగ్ అనేది ఖచ్చితంగా అయ్యేటట్టు మీరు చూసుకోవాలి. ప్రెసిడెంట్ కూడా బాధ్యత ఉంటుంది, ఇంకా టీం కూడా మీరు సమన్వయం పరుచుకోవాలి. మీ అందరి ఈ ఇయర్ ప్లాన్ చాలా బేస్, అది ఇంపార్టెంట్. మీ ఇయర్ ప్లాన్ వల్ల తయారు చేసుకుంటాం, దాన్ని మీరు తయారు చేసుకోండి. ఇయర్లో ఏ మందులో ఏ కార్యక్రమాలు చేయాలి, ఏ సర్వీస్ యాక్టివిటీ ఇంకా ఎక్కువ ఇంతకుముందు చేసిన ప్రెసిడెంట్ ఏం చేసినాడు వాళ్ళకంటే 2 అడుగులు ముందుకు పోవాలి. ఇంకో వచ్చిన ప్రెసిడెంట్ కూడా ముందుకు పోవాలి. టెండూల్కర్ గొప్పడు అంటే టెండూల్కర్ తర్వాత కోహ్లీ వచ్చుకుంటాడు, అంతకుముందు గవాస్కర్ గొప్పడు అనుకున్నాడు. అంటే ఒక రికార్డ్స్ ఒక బ్రేక్ చేయాలి. ప్రెసిడెంట్ ఛాలెంజింగ్ ఉండాలి, డైనమిక్ ఉండాలి. లీడర్షిప్ యాక్టివిటీస్లో మీరు కూడా అన్ని రకాల లీడ్ తీసుకోవాలి. ఇంకో 100 సంవత్సరాల చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రలో మీరు కూడా భాగస్వామ్యం కాబట్టి ఆ మహిళని మీరు కూడా గుర్తుపెట్టుకునే విధంగా మీరు డబ్బులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎలా ఓడించాలో తెలిసిన వాడు పూర్తి చిత్తశుద్ధితో పనిచేయడం నాయకులకు ఉండాల్సినటువంటి ఒక గొప్ప లక్షణం అంటాడు. దాన్ని ఆ లక్షణాలు ఏదో ఉన్నాయని చెప్పేసి నేను భావిస్తూ మీ మెంబర్లందరూ కూడా భావించారు కాబట్టి ఈరోజు మేము ఈ బాధ్యత అప్పచెప్పారు. ఈ బాధ్యతను మీరు సక్రమంగా నిర్వర్తిస్తారని చెప్పేసి నేను శ్రీ మల్లారెడ్డి గారికి, సెక్రటరీ త్రిలోక్నాథ్ రెడ్డి గారికి, ట్రెజరర్ మహేందర్ రెడ్డి గారికి, అలాగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మిగతా సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అధ్యక్షులు ప్రెసిడెంట్ మల్లారెడ్డి గారిని వారి యొక్క ఉపన్యాసం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఐదవ ఇన్స్టాలేషన్ సెరమనీ జరుపుకుంటున్న సందర్భంగా మీ అందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నాయి. ఈనాటి 5వ ఇన్స్టాలేషన్ చేసినటువంటి మన డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎస్ రాధాకృష్ణ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వైస్ ప్రెసిడెంట్ గవర్నర్గా చేసిన శ్రీ జూలూరి రఘు గారికి, లాస్ట్ మల్టిపుల్ చైర్పర్సన్ ఎస్ నరేందర్ రెడ్డి గారికి, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ జనరల్ శ్రీ హకీం విశ్వప్రసాద్ గారికి, అదేవిధంగా రీజియన్ చైర్పర్సన్ లయన్ ఎన్ చంద్రశేఖర్ గారికి, అడిషనల్ క్యాబినెట్ ట్రెజరర్
శ్రీ డి రాజవర్ధన్ రెడ్డి గారికి, డిస్ట్రిక్ట్ జాయింట్ క్యాబినెట్ సెక్రటరీ ఎం రామచంద్ర రెడ్డి గారికి, లయన్ బిఆర్కే నాగరాజు టీఎం కోఆర్డినేటర్ గారికి, గత సంవత్సరం ఎన్నో సేవలు అందించిన ప్రెసిడెంట్ బి వెంకటరెడ్డి గారికి మరియు సెక్రటరీ లయన్ ఏ వెంకటరెడ్డి గారికి, ట్రెజరర్ లయన్ ఏ నందమూరి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన లయన్ మిత్రులు, మహిళా సోదరిమణులు, బంధుమిత్రులు పేరు పేరున మా యొక్క నమస్కారాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మన క్లబ్ 4 వసంతాలు పూర్తి చేసుకుని 5వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా నన్ను ఈ క్లబ్ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మీరందరూ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా రానున్న రోజుల్లో మీ అందరికీ సహాయ సహకారాలతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఈ క్లబ్ మరింత ముందుకు తీసుకుపోతానని మీకు ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను. టి మల్లారెడ్డి గారికి, సెక్రటరీ విలోనాథ్ రెడ్డి గారికి, ట్రెజరర్ మహేందర్ రెడ్డి గారికి, అలాగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మిగతా సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అధ్యక్షులు ప్రెసిడెంట్ మల్లారెడ్డి గారిని వారి యొక్క ఉపన్యాసం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. లయన్స్ క్లబ్ సిద్దికేర్ 5వ ఇన్స్టాలేషన్ సెరమనీ జరుపుకుంటున్న సందర్భంగా మీ అందరికీ నమస్కారం తెలుపుకుంటున్నాను. ఈనాటి 5వ ఇన్స్టాలేషన్ చేసినటువంటి మన డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎస్ రాధాకృష్ణ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వైస్ ప్రెసిడెంట్ గవర్నర్గా చేసిన శ్రీ చుల్లూరు రఘు గారికి, లాస్ట్ మల్టిపుల్ చైర్పర్సన్ ఎస్ నరేందర్ రెడ్డి గారికి, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ జనరల్ శ్రీ హకీం విశ్వప్రసాద్ గారికి, అదేవిధంగా రీజియన్ చైర్పర్సన్ లయన్ ఎం చంద్రశేఖర్ గారికి, అడిషనల్ క్యాబినెట్ ట్రెజరర్ శ్రీ లయన్ డి రాజవర్ధన్ రెడ్డి గారికి, డిస్ట్రిక్ట్ జాయింట్ క్యాబినెట్ సెక్రటరీ ఎం రామచంద్ర రెడ్డి గారికి, లయన్ బిఆర్కే నాగరాజు టీఎం కోఆర్డినేటర్ గారికి, గత సంవత్సరం ఎన్నో సేవలు అందించిన ప్రెసిడెంట్ బి వెంకటరెడ్డి గారికి మరియు సెక్రటరీ లయన్ ఏ వెంకటరెడ్డి గారికి, ట్రెజరర్ లయన్ ఏ నందమూరి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన లయన్ మిత్రులు, మహిళా సోదరిమణులు, బంధుమిత్రులు పేరు పేరున మా యొక్క నమస్కారాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మన క్లబ్ 4 వసంతాలు పూర్తి చేసుకుని 5వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా నన్ను ఈ క్లబ్ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మీరందరూ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా రానున్న రోజుల్లో మీ అందరికీ సహాయ సహకారాలతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఈ క్లబ్ మరింత ముందుకు తీసుకుపోతానని మీకు ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను. ఈ లయన్స్ క్లబ్ హైదరాబాద్ సెంటినల్ సంబంధించినటువంటి మెంబర్లు ఒకసారి మీ స్థానంలో లేచినవాడు మీరు ఎన్నుకున్నారు కాబట్టి మీరందరినీ కూడా వారి బాధ్యతలు నిర్వహించడంలో మీ సహకారం ఉండాలి. మెంబర్ సహకరించినప్పుడే టీము ముందుకు పోతుంది కాబట్టి అని చెప్పేసి మీరు మాట్లాడాలి సభాపూర్వకంగా. థ్యాంక్ యూ ఇన్స్టాల్ టు ద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ which they have been elected. అందరూ కూడా మీ విషయాలు కూడా
సెక్రటరీ కూడా చాలా ఉంటారు. గ్రాండ్ గారు శ్రీమతి గారు వచ్చారా? ప్రెసిడెంట్ గారు మల్లారెడ్డి గారు శ్రీమతి గారు వచ్చారా? లైఫ్ పార్ట్నర్ శ్రీమతి ఇంటికి వచ్చినారు. ఇంటికి ఆఫీస్కు పోయినాను అంటే లైన్స్ క్లబ్లో చేసే సేవ మీ ఇంటికి చేసే మీ వ్యాపారం చేసే సేవ కూడా మీకు ఆశిస్తుంది. భగవంతుని ఆశిస్తుంటే మీ పిల్లలకి మంచి జరుగుతుంది, కుటుంబాన్ని మంచి జరుగుతుంది. కాబట్టి మీ సహకారానికి సపోర్ట్ చేస్తారా? ఈ లయన్స్ క్లబ్ హైదరాబాద్ సెంటినల్ సంబంధించినటువంటి మెంబర్లు ఒకసారి మీ మీ స్థానంలో లేచినవాడు మీరు ఎన్నుకున్నారు. కాబట్టి మీరందరినీ కూడా వారి బాధ్యతలు నిర్వహించడంలో మీ సహకారం ఉండాలి. మెంబర్ సహకరించినప్పుడే టీము ముందుకు పోతుంది. కాబట్టి అని చెప్పేసి మీరు మాట్లాడాలి సభాపూర్వకంగా. థ్యాంక్ యూ. రెస్పెక్టివ్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ విషయాన్ని సెక్రటరీ కూడా ఉండవచ్చు. సెక్రటరీ కూడా చాలా ఉంటారు. శ్రీమతి గారు వచ్చారా? ప్రెసిడెంట్ గారు మల్లారెడ్డి గారు శ్రీమతి గారు వచ్చారా? లైఫ్ పార్ట్నర్ శ్రీమతి ఇంటికి వచ్చినారు. ఇంటికి ఆఫీస్కు పోయినాను అంటే లైన్స్ క్లబ్లో చేసే సేవ మీ ఇంటికి చేసే మీ వ్యాపారం చేసే సేవ కూడా మీకు ఆశిస్తుంది. భగవంతుని ఆశిస్తుంటే మీ పిల్లలకి మంచి జరుగుతుంది, కుటుంబాన్ని మంచి జరుగుతుంది. కాబట్టి మీ సహకారానికి సపోర్ట్ చేస్తారా? చేయండి చెప్పాలా? ఎస్, థ్యాంక్ యూ. ప్రెసిడెంట్ గారు, ఇది ఒక సింబల్ ఆఫ్ అథారిటీ, అంటే అధికార చిహ్నం లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్. దీన్ని నేను సభను ఆర్డర్లో పెట్టడానికి దీని ఒక గౌరవ సూచకంగా మీకు చేపిస్తాను. జడ్జు దాంట్లో ఆర్డర్ కొట్టారు. ఇది అంతవరకు మీకు ఉపయోగపడాలి. ఎవరైనా నెక్కువ వరకు మాత్రం ఉపయోగిస్తాను. ఈ బాధ్యతను మీకు అప్పచెప్తా ఉన్నాను. మీరు ఈ సీట్లో కూర్చున్నారని చెప్పి మీరు బాస్. దీన్ని సక్రమంగా నడిపించడానికి ఒక లీడర్గా మీరు చేయాలి. ఇక స్టేజ్ దిగిన తర్వాత అందరూ మీరు ఒక మెంబర్ కాబట్టి అందరినీ కలుపుకొని శ్రీరంగా సమూహాలను దగ్గర తీసుకొని అందరితో టీమ్ స్పిరిట్ పనిచేసి జాబ్ సక్సెస్ఫుల్ ప్రోత్సహించాలి. ఈ బాధ్యత మీరు నిర్వహించాలా? మిగతా ఈ అధికార చిహ్నాన్ని మీకు అందిస్తాం. ఇంత కూడా మీరు స్వీకరిస్తారు. Look at it. Excuse me. Done. Okay. Thank you very much for giving this opportunity. ఎప్పుడైనా డిఎస్ అవసరం ఉన్నారని రామచంద్ర నాయుడు గారు ఎన్నోసార్లు అర్థం చేస్తూ ఉంటాడు. అన్న ఇది అవుతుంది, ఇదే ఇది అదే ఎన్నోసార్లు ఆఫీస్ చూసి చిన్న చిన్న ఈ డబ్బుకు సంబంధించినవి కూడా డిస్ట్రిక్ట్ ఆఫీస్ నుంచి నన్ను పనిచేయించుకుని పోయేవాడు. వెరీ డెడికేటెడ్ ఆయన. నేను కూడా రామచంద్ర నాయుడు గారిని అభినందించాలి. అటువంటి ఉత్సాహం ఈ ఫౌండర్ మెంబర్గా ఒక చార్టర్ ప్రెసిడెంట్గా ఈ క్లబ్లో ఉండడం, ఆయన సేవలు కూడా ఇంకా అదేవిధంగా కొనసాగాలని చెప్పేసి ఇంకా ఈ క్లబ్లో రామచంద్ర రెడ్డి అటువంటి వాళ్ళు ఇంకా
నాగర్ కర్నూలులో ఎలాగో ఇప్పుడు హయత్ నగర్ సెంటేనియల్ కూడా కొత్తగా క్లబ్ ఇన్స్టాలేషన్ చేయడం జరుగుతుంది. మహిళా దేవరపల్లి వారు కూడా ఇక్కడికి వచ్చేసినారు. క్లబ్ ఇన్స్టాలేషన్ చేయవలసిందిగా కోరుతున్నాం. సరే అండి, అనౌన్స్మెంట్ చేయవలసిందిగా కోరుతున్నాం. రండి సార్, ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి రావాలి సార్. ఇవన్నీ మీ ఆశీర్వచనాలు మా సపోర్ట్ ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని సపోర్ట్ రెండు మూడు మీటింగ్లు ఉన్నాయి. జిఎంటీ కోఆర్డినేటర్ లయన్ పిఆర్కే నాగరాజు గారు, రీజన్ చైర్పర్సన్ లయన్ చంద్రశేఖర్ గారు, జోన్ చైర్పర్సన్ ఈ ఇయర్ ఫస్ట్ ఎంజేఎఫ్ లయన్ మహేందర్ రెడ్డి గారు, డిస్ట్రిక్ట్ అడిషనల్ క్యాబినెట్ ట్రెజరర్, మరి ఈ క్లబ్ ప్రారంభంలో ప్రధాన పాత్ర వహించిన రాజవర్ధన్ రెడ్డి గారు, కోవిడ్ హీరో, మరి కోవిడ్లో దాదాపుగా 4 సార్లు అనుకుంటా మరి అక్కడ రక్తదానం చేసి మన లైఫ్స్ మన ఆ డిస్టిక్లోనే మనకు ఒక ఆదర్శంగా నిలిచిన మన ఏబీ పాజిటివ్ బ్లడ్ కలిగి ఉన్న మన రామచంద్రారెడ్డి గారు, డిస్టిక్ జాయింట్ క్యాబినెట్ సెక్రటరీ, ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి గారు, మాస్టర్ ఆఫ్ సెరమనీ నర్సిరెడ్డి, మరియు మన G20కి సంబంధించి ఇక్కడ పాల్గొంటున్న మన పాండయ్య గారు, దుర్గా ప్రసాద్ గారు, మధుసూదన్ రెడ్డి గారు, ఎవరెస్ట్ క్లబ్ సభ్యులు, ఇంకా ఇతర క్లబ్ సభ్యులకు, మరి హయత్ నగర్ సెక్రటేరియట్ సభ్యులందరికీ, మహిళా సోదరీమణులకు ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి పిఆర్కే నాగరాజు గారు మరి బంజారా హిల్స్ నుంచి పద్మమోహన్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది. వారికి ముఖ్యంగా మరి హయత్ నగర్ సెక్రటేరియట్ క్లబ్ మన లైట్స్ 100 సంవత్సరాల పండుగ జరుపుకుంటున్న తరుణంలో ప్రారంభించుకోవడం జరిగింది. మరి అది ఇక్కడ ఉన్న మన నరేందర్ రెడ్డి గారి గవర్నర్గా ఉన్నప్పుడు మరి మా నాగర్ కర్నూలు క్లబ్ ద్వారా స్పాన్సర్ చేయడం జరిగింది. ఈ క్లబ్లో మరి నాగర్ కర్నూలు ప్రాంతం వారు చాలా ఎక్కువ మంది ఏరియాలో ఉన్నందుకు మరి రాజవర్ధన్ రెడ్డి గారు, ఈశ్వర్ రెడ్డి గారు చాలా ప్రధాన పాత్ర వహించి మనకి ఇక్కడ ఒక క్లబ్ స్థాపించడం జరిగింది. మరి మొదటి ఇన్స్టాలేషన్లో మనం హరీష్ రావు గారి ద్వారా ఈ క్లబ్ మనం ప్రారంభించుకున్నాం. తర్వాత మరి ఏమాత్రం వెనక్కి పోకుండా ప్రతి సంవత్సరం ఒకరిని మించి ఒకరు అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేసి ఈ ప్రాంతంలో హయత్ నగర్ సెక్రటేరియట్ క్లబ్ అంటే ఒక మంచి క్లబ్గా రూపొందించడానికి ఇక్కడ ఉన్న పాస్ పైలట్స్ అందరూ సహకారంగా ప్రయత్నించారు. మరి వారందరికీ చాలా మంచి సపోర్ట్ చేస్తున్నారు. మీ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా స్పాన్సర్స్ క్లబ్గా నా అభినందన. ఒక ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ స్టార్టింగ్ నుంచే మన డిస్టిక్లో ఒక ప్రత్యేక బాడీతో మనం ఉండడం జరిగింది. మరి ఏ విధంగా చూసినా కూడా ముఖ్యంగా
వాటర్ ప్లాంట్ పెట్టి మనం ప్రతి ఎండాకాలం ప్రతిరోజు కూడా నీళ్ళు అందజేయడం జరిగింది. మామూలుగా మరి గ్రామ పంచాయతీ వాటర్ కాదు, అంటే గ్రామ పంచాయతీ అంటే తక్కువ ఉంటాయి కాదు, అంటే కొంచెం మరి ఫిల్టర్ అయ్యి మరి కూల్ మినరల్ వాటరే కాకుండా మరి కూల్ మినరల్ వాటర్ ఇవ్వడం మరి ఈ క్లబ్ యొక్క ప్రత్యేకత. ప్రతి సంవత్సరం మరి ఇప్పుడే మన వెంకటరెడ్డి గారు కూడా చెప్పారు, ఒక షెడ్ కూడా ఏర్పాటు చేశారు. మరి నీళ్ళది మరి మనం ఎంతో ఆత్మ తప్పిక ఉన్నప్పుడు ఒక గ్లాస్ నీళ్లు మన మనసుని ఎంత ప్రశాంతంగా చేశారో అది ఊహించలేని విషయం. మరి అందరి ఆ నీళ్లు మరి ఆ దాహం తీర్చిన పుణ్యమంతా ఈ క్లబ్ సభ్యుల వెంబడే ఉంటుంది. ఖచ్చితంగా మీకు ఫలితాలు లభిస్తుంది. తర్వాత మరి రామచంద్రారెడ్డి గారు మాణిక్ రెడ్డి గారు చంద్రశేఖర్ గారు రవీంద్ర ఈరోజు ఒక మంచి గవర్నర్గా మొట్టమొదటి ఇన్స్టలేషన్ మొదటి ముఖ్య అతిథిగా పాల్గొంటున్న మొదటి సమావేశం. మరి అందులో మీ అందరితో పాల్గొనడం, తర్వాత ఒక కొత్త క్లబ్ ఒక 9 MJFలు రావడం కూడా చాలా ప్రత్యేకమైన విషయం. మరి నా 30 ఏళ్ల చరిత్రలో ఈ MJFలకు ఇలా బ్యానర్లు కట్టడం కూడా ఎక్కడా చూడలేదు. టోటల్గా లయన్స్ క్లబ్లో మరి ఇటువంటి ఎంకరేజ్మెంట్ సభ్యులకు ఇచ్చిన ఈ క్లబ్ సభ్యులకు కూడా ప్రత్యేకంగా అభినందనలు. మరి జాతర ప్రెసిడెంట్ రామచంద్రారెడ్డి గారిని మనకు నేను గవర్నర్ అయినప్పుడు ఈ ఏరియాకి సంబంధించి జోన్ చైర్మన్ కోసం ప్రస్తావన రావడం జరిగింది. అచ్చంపేట క్లబ్ నుంచి, అంటే మా స్పాన్సర్ క్లబ్ అది, మమ్మల్ని అచ్చంపేట వారు స్పాన్సర్ చేశారు. చాలా ప్రెషర్ ఉన్నది జోన్ చైర్మన్ కావాలి, కానీ మరి మన అంటే మేము స్పాన్సర్ చేసి జోన్ చైర్మన్గా సపోర్ట్ చేసిన మీ క్లబ్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు. మరి చాలా ప్రెసిడెంట్గా రామచంద్రారెడ్డి గారికి చాలా బాధ్యత ఉంటుంది. అంటే ఈ క్లబ్ ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మరి డైరెక్ట్గా మరి డిస్ట్రిక్ట్ ఆఫీస్, అంటే నేను కాదు ఎవరు గవర్నర్ ఉన్నా ముందుగా చాలా ప్రెసిడెంట్కి ఫోన్ పోతుంది. కనుక రామచంద్రారెడ్డి గారు ఈ క్లబ్ను మంచి గైడెన్స్తో, సరైన సలహాలతో
క్లబ్ను ఇంకా ఉన్నతంగా తీసుకుపోవడానికి వారు ప్రయత్నిస్తారని కోరుకుంటున్నాను. మరి ఈరోజు ఈ కొత్త క్లబ్ రావడంలో కూడా రామచంద్రారెడ్డి గారి పాత్ర చాలా గణనీయంగా ఉంది. మరి వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మరి మీ క్లబ్ చేసే సేవా కార్యక్రమాలు స్పాన్సర్ చేసిన క్లబ్ మాకే కాకుండా మీచే స్పాన్సర్ చేయబడుతున్న మహిళా దేవపల్లి కాటేదారు సభ్యులకు కూడా స్ఫూర్తిగా ఉండాలని ఆశిస్తూ మరి నాకు ఇందులో పాల్గొనే అవకాశం కల్పిస్తూ మరి ఎన్నో విలువైన బహుమతులు అందించిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. లాంగ్ లివ్ లైఫ్. థ్యాంక్ యూ. ఏదైనా సొంత కార్యక్రమం ఉన్నా లేదు ఇది పోస్ట్పోన్ చేసుకొని ఈ కార్యక్రమం మనం అటెండ్ కావాలి అనే పొజిషన్ మేము అందరం చేయాలి. సొంత కార్యక్రమం కదా మీరేం చేసుకోవచ్చు, ఇది కంపల్సరీ. ఇంకొక విషయం ఏంటంటే మనం సేవ చేయాలన్నప్పుడు ఒక వేదిక కావాలి కంపల్సరీ. మనం సొంతంగా పోయి మనం ఒకరివే చేయలేము. ఇక్కడ అక్కడ మంచాలన్నా ఇక్కడ ఏదైనా చేయాలన్నా చేయలేము. దానికి ఒక వేదిక కావాలి. వేదిక అంటే రాజకీయ వేదిక ఎందుకుంటే అదో పెద్ద ప్రాబ్లం. ఈయన రాలేదు ఆయన రాలేదు ఇవన్నీ ఉంటాయి. లయన్స్లో ప్రెసిడెంట్ ఉంటాడు, ప్రెసిడెంట్ ఉంటాడు, దాంట్లో మెంబర్ ఉంటాడు. ఎవరున్నా కానీ ఆ టైంలో ఆ కార్యక్రమం చేయడానికి ఎవరున్నా కానీ ఒక మీటింగ్ పెట్టుకుని శాంతం డిసైడ్ చేసుకుని పిల్లలకి మరుసటి రోజు ప్రోగ్రామ్ చేయడం ముందుకెళ్ళే పొజిషన్లో ఉంటాం. దానికి ప్రతి సభ్యుడు ఎంత సహకరిస్తున్నారంటే దాన్ని ఇక మీ పెద్దలు మీరు చూస్తూనే ఉన్నారు. దానికి మేము ఈ సహకారాలు కూడా మాకు ఇంకా ఫ్రెండ్గా ఉండాలని ఆశిస్తున్నాం. మన ఫ్లడ్స్ టైంలో ఒక చిన్న ఇన్సిడెంట్ ఒకరికి మీటింగ్ పెట్టింది ప్రెసిడెంట్. మీటింగ్ పెట్టి మనం కంపల్సరీ చేయాలి, అక్కడ కూర్చుంటాము కంపల్సరీ చేయాలి, ఏ విధంగా చేయాలి. రైట్ అందరికి మీటింగ్ వచ్చి కొందరు రాలేదు అంటే టైం ప్రభావం. అది ప్రోగ్రామ్ చూస్తేనే ₹1,00,000 పట్టేది. ఇక్కడ చెప్పాడు చాలా మనం కలెక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ప్రోగ్రామ్ 3 డేస్లో చేయాలి. డబ్బులు అలా చేసుకున్నాం, తీసుకున్నాం, చేసినాం, అయిపోయింది. ప్రోగ్రామ్ ఏ చేసేసాం. రవీంద్రరావు సీనియర్ 5 years నుంచి ఉన్నాం కదా అన్న కార్యక్రమం కొంచెం సడన్గా ఐడియా నేనే ముందుకు పోయింది. టెక్నాలజీ వెంకరెడ్డి దాన్ని 10,000 రాసుకోమంటే దేశంలో మన మిత్రులు బంధువులు దగ్గర వాళ్ళు ఈ కరోనా ఎఫెక్ట్ తోటి అనుకోకుండా చాలా మృత్యు చెంది ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొని కొన్ని కుటుంబాలు అస్తవ్యస్తమైనటువంటి సందర్భంలో మనకు నిజంగా తగ్గేది ప్రజలకు ఏం సేవ చేస్తున్నాం, మన సంపాదనలో కొంత అయినా కానీ సమాజాన్ని మనం రక్షిస్తున్నాం అనేలా దాంట్లో పొందేటువంటి ఆత్మసంతృప్తి వాళ్ళు ఇచ్చే దీవెనలు మన కుటుంబానికి, మన పిల్లలకు, మన ఫ్యామిలీకి ఎంతవరకు అందుతా ఉన్నాయి. ఇది మనం పూర్తిగా విశ్వసించాల్సినటువంటి సందర్భం. లయన్స్ క్లబ్ ఫెడరేషన్ మిత్రుడు ఫస్ట్ టైం ఆయన వైస్ గవర్నర్ అయినాక ఫిజికల్ మీటింగ్ ఇంతకుముందు ఆన్లైన్ మీటింగ్ చేశాడు. ఫిజికల్ మీటింగ్లో వచ్చి మాట్లాడుతూ ఉన్నాను అని చెప్పాడు. కానీ కొత్త మెంబర్లు వచ్చారు. లయన్స్ క్లబ్ ఫెడరేషన్ అనేది 105 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ప్రపంచంలోని గొప్పది పెద్దదైనటువంటి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. దాంట్లో మెంబర్షిప్ తీసుకోవడం అనేది ఆషామాషి విషయం కాదు. ఎవరో మిత్రుడు పిలిచాడు మేము వచ్చామని కాదు. భగవంతుడు పంపిస్తూ వచ్చాడు. మీ సొంత నిర్ణయం కాదు అని నేను భావిస్తున్నాను. నన్ను కూడా 30 సంవత్సరాలు నేను దీంట్లో చేరి 30 సంవత్సరాలు వెరీ ఎంగేజ్లో లైఫ్లో మామందరూ మెంబర్గా చేయాలి. ఇది ఒక అదృష్టంగా భావిస్తాము. మన చేసిన సేవ ఎవరైతే సేవ పొందారో వాళ్ళు ఇచ్చే దీవెన, వాళ్ళ సంతృప్తి, మన సంతృప్తి భగవంతుడు మనకు వేరే రూపంగా అందిస్తాడు. అది ఎక్కడికి పోదని. కాబట్టి మీరు చిత్తశుద్ధితో, త్రికరణ శుద్ధితో మీరు తీసుకున్నటువంటి మెంబర్షిప్ కానీ లీడర్షిప్ కానీ ఈ బాధ్యతలు నిర్వర్తించినట్లయితే తప్పకుండా ఫలితం వెంబడి ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాము. ప్రపంచంలో దేనికైనా పోటీ ఉంటుంది, కానీ లీడర్షిప్లో ఎక్కువ అవకాశాలు కల్పించేటువంటి ఏకైక సంస్థ లయన్స్ క్లబ్ ఫెడరేషన్. ఇప్పుడు మనం వెంకటరెడ్డి గారు చెప్తాం అన్నంత స్టేజ్ ఫియర్, నేను ఎక్కువ స్టేజ్ మాట్లాడే అవకాశం నాకు కాదండి. స్టేజ్ మీద ఎక్కువ మాట్లాడే
ముందుకు పోయే అవకాశం చాలా మంది మన లయన్స్ క్లబ్ ద్వారా ఎదిగి రోజు ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఉన్నారు. నాగేంద్ర రెడ్డి, జనార్దన్ రెడ్డి, ఇదంతా మన మెంబర్లు. చాలా మంది ఇంపార్టెంట్ ఫోన్ కాల్స్ రైతులు మాట్లాడి ఎల్సీఏఎఫ్ అనేది లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్. ఈ ఫౌండేషన్లో ఏంటంటే ప్రతి మనిషి ఎంజీఎస్ ఇక్కడంతా పిల్లలు రాసుకున్నారు. గొప్ప విషయం అందరికీ కూడా ఒకసారి నిజంగా చప్పట్లు కొట్టాలి. కమలాకర్, సోమేశ్వరరావు, రామచంద్రారెడ్డి, ఇంకా ఇక్కడ చంద్రశేఖర్, మహేందర్ రెడ్డి, వెంకటరెడ్డి, ఇంతమంది ఎంజీఎఫ్సీలో రైతులు ఎల్సీఏఎఫ్ ఏంటంటే లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండర్ ఏదైతే దీనికి కారణం పేరు మెల్విన్ జోన్స్ పేరు మీద ఒక అవార్డు పెట్టాను. లైఫ్ లాంగ్ వాళ్ళ పేరు చూడగా ఎంజేఎఫ్ రామచంద్రారెడ్డి, ఎంజేఎఫ్ లైన్ రామచంద్రారెడ్డి లైన్. అయితే ఈ ఫండ్ ఏదైతే డబ్బు ఉందో ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక పోటీ జరిగి ఒక రిపోర్ట్ ఇచ్చారన్నమాట. ఆ రిపోర్ట్ ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఆర్గనైజేషన్స్లో కంపేర్ చేస్తే లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఒక్కటి మాత్రమే సూచన తప్పకుండా రూపాయి చిల్లిగా కూడా పక్కకు పోకుండా ఇది కట్టడం. కాబట్టి యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ మన సర్వీసులు గుర్తించి శాశ్వత సభ్యత్వం ఇచ్చింది. దీని కూడా కొన్ని దేశాలు ఎదురు చూస్తూ ఉంటాయి, కానీ ఎవరికి దొరకలేదు అది ప్రపంచంలో. కాబోయే ప్రెసిడెంట్స్ అని చెప్పేసి ఇందులో వైస్ ప్రెసిడెంట్గా ప్రమోట్ చేయండి. మీరు ప్రెసిడెంట్కు లైక్ సెక్రటరీకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా అందరి మీటింగ్లకు అటెండ్ అయ్యి ఈ తీసుకునే నిర్ణయాలలో మీ భాగస్వామి, మీ ఎక్స్పర్టైజేషన్, మీకు ఉన్నటువంటి నైపుణ్యత అన్నీ వాళ్ళతో పంచుకొని ఈ క్లబ్ గురించి చేసే కార్యక్రమాలన్నింటిలో డిస్ట్రిక్ట్ గవర్నర్స్ జోన్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ ఉంటుంది. దాంట్లో కూడా మెంబర్ కాబట్టి ఆ మీటింగ్ కూడా మీరు అటెండ్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎప్పుడైనా కానీ అధ్యక్షుడు ప్రెసిడెంట్ సార్ అట్లే ఉండండి సరే సార్. మాస్క్ రిమూవ్ చేస్తాను. రైట్, థ్యాంక్ యూ. మీరు సర్వీసులో భాగంగా క్లబ్ చేసేటువంటి ఎవ్రీ ఇయర్ ఒక ఇయర్ ప్లాన్ తయారు చేస్తుంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కొత్తగా ఎన్నుకున్నటువంటి ఇయర్ ప్లాన్ ఈ సంవత్సరంలో మనకు వచ్చే బడ్జెట్ ఎంత, దీని ప్రకారం మనం ఏ కార్యక్రమాలు చేపట్టాలా, మన చుట్టూ ఉన్న సొసైటీలో అవసరాలు ఏమున్నాయి, వీటన్ని తగ్గట్టు సర్వీస్ యాక్టివిటీస్ డిజైన్ చేస్తాం. దానికి అనుగుణంగా ఆ కార్యక్రమాలు సక్సెస్ఫుల్ కావడానికి ఆ ప్రోగ్రామ్స్ అన్ని తయారు చేసేసి ఇక్కడ ఈ నీడ్ ఉంది, ఈ నీడ్ బేస్ ప్రోగ్రామ్ చేయాలి, సర్వీస్ చేయాలి, ఇలాంటి సర్వీసెస్ ఈ బడ్జెట్ ఎంత ఉంటుందని సొసైటీలో ఒక గౌరవ మర్యాద ఉన్నటువంటి వ్యక్తి, దయాగుణం ఉన్న వ్యక్తి, దానగుణం ఉన్న వ్యక్తి అటువంటి తీసుకున్న మాత్రం మీరు ఇక్కడ దీన్ని క్లబ్ కూడా కొత్త క్లబ్ స్పాన్సర్ చేయడానికి కూడా మీరు అది ప్లాన్ చేశారు. కానీ ఇది మాత్రం అందరికీ ఉపయోగపడుతుంది. ఒక డబ్బు పెట్టినా కొత్త అనుభవం తీసుకున్నారని ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు మాత్రమే రావాలి. అట్లని ఇన్ని కోట్ల మందిలో మనం అట్లా చేయవలసింటే అందరూ కూడా మనం తొలగించాలి. ఏదైతే క్రీమ్ పీపుల్ ఇలా ఇన్ని కోట్ల మందిలో కొన్ని వేల మంది ఉన్నారంటే మీలో ఉన్నటువంటి సుగుణాలు, మనలో ఉన్నటువంటి గొప్పతనం. కాబట్టి అలాంటి వ్యక్తులు మాత్రమే మీరు ఆర్గనైజేషన్కు ఆఫర్ ఇక్కడ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ జిఎంపీ నాగరాజు గారు మీ టీంను మీరు పట్టణంగా ఉపయోగించాలని ఇక్కడ చేయబోతున్న వెంకటరెడ్డి గారు క్లబ్లో స్ట్రెంత్ ఒక కర్రతో మనం ఏదైనా కర్ర పెరిగే అవకాశం 4 కర్రలు కలిసి కర్ర అనుకున్న టార్గెట్. ప్రతి ఆర్గనైజేషన్లో కూడా స్ట్రెంత్ ప్రజలు మెంబర్స్ అయినప్పటికీ మంచి మెంబర్లు మాత్రమే చూసుకోవాలి. కాబట్టి అలాంటి మెంబర్స్ సెలెక్ట్ చేసి క్లబ్ను స్ట్రెంథన్ చేయాలని చెప్పేసి కొత్త క్లబ్ కూడా స్పాన్సర్ చేసి ఆ క్లబ్ కూడా బాగుంది కూడా అని చెప్పేసి జిఎఫ్టీ లీడర్గా మీరు
సౌకర్యంగా ఉంటాయి. అయినా దీనిలో ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. మిగతా డీటెయిల్స్ అన్ని మాన్యువల్ వస్తాయి కాబట్టి మీరు మాన్యువల్ తీసుకొని మీరు అంత సమయం ఇక్కడ ఉండదు కాబట్టి మీరు మాన్యువల్ ఫాలో అవ్వాల్సింది నేను కోరుతున్నాను. లైన్ క్షేమం లైన్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. కుటుంబంలో కానీ ఒక ఆర్గనైజేషన్లో కానీ ఎప్పుడైనా కానీ ఒక బాధ్యత తీసుకోవడానికి సరైన ఆ టైంలో వ్యక్తులు ఇప్పుడు బాధ్యత. శ్రీనివాస్ రెడ్డి గారు, యూ హ్యావ్ బీన్ ఎలక్టెడ్ టు సర్వ్ యాజ్ లైన్ చైర్మన్. యు ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ది లైన్స్ ఆఫ్ ప్రాపర్టీ. కస్టోడియన్ అంటే ఇక్కడ ఈ పోస్ట్ క్రియేట్ చేసింది. క్రియేట్ చేసిన బాధ్యత కూడా ఆల్మోస్ట్ ఈ కేమోతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. దేశంలో మన మిత్రులు, బంధువులు, దగ్గర వాళ్ళు ఈ కరోనా ఎఫెక్ట్ తోటి అనుకోకుండా చాలా మృత్యు చెంది ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొని కొన్ని కుటుంబాలు అస్తవ్యస్తమైనటువంటి సందర్భంలో మనకు నిజంగా తగ్గేది ప్రజలకు ఏం సేవ చేస్తున్నాం, మన సంపాదనలో కొంత అయినా కానీ సమాజాన్ని మనం రక్షిస్తున్నాం అనేదా దాంట్లో పొందేటువంటి ఆత్మసంతృప్తి, వాళ్ళు ఇచ్చే దీవెనలు మన కుటుంబానికి, మన పిల్లలకు, మన ఫ్యామిలీకి ఎంతవరకు అందుతా ఉన్నాయి. ఇది మనం పూర్తిగా విశ్వసించాల్సినటువంటి సందర్భం. లయన్స్ క్లబ్ ఫెడరేషన్ మిత్రుడు ఫస్ట్ టైం ఆయన వైస్ గవర్నర్ అయినాక ఫిజికల్ మీటింగ్ ఇంతకుముందు ఆన్లైన్ మీటింగ్ చేశాడు. ఫిజికల్ మీటింగ్లో వచ్చి మాట్లాడుతూ ఉన్నాను అని చెప్పాడు. కానీ కొత్త మెంబర్లు వచ్చారు. లయన్స్ క్లబ్ ఫెడరేషన్ అనేది 105 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ప్రపంచంలోని గొప్పది, పెద్దదైనటువంటి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. దాంట్లో మెంబర్షిప్ తీసుకోవడం అనేది ఆషామాషి విషయం కాదు. ఎవరో మిత్రుడు పిలిచాడు మేము వచ్చామని కాదు. భగవంతుడు పంపిస్తూ వచ్చారు. మీ సొంత నిర్ణయం కాదు అని నేను భావిస్తున్నాను. నన్ను కూడా 30 సంవత్సరాలు నేను దీంట్లో చేరి 30 సంవత్సరాలు వెరీ ఎంగేజ్లో లైఫ్లో మామందరూ మెంబర్గా చేయాలి. ఇది ఒక అదృష్టంగా భావిస్తాము. మన చేసిన సేవ, ఎవరైతే సేవ పొందారో వాళ్ళు ఇచ్చే దీవెన, వాళ్ళ సంతృప్తి, మన సంతృప్తి భగవంతుడు మనకు వేరే రూపంగా అందిస్తాడు. అది ఎక్కడికి పోదని. కాబట్టి మీరు చిత్తశుద్ధితో, త్రికరణ శుద్ధితో మీరు తీసుకున్నటువంటి మెంబర్షిప్ కానీ, లీడర్షిప్ కానీ ఈ బాధ్యతలు నిర్వర్తించినట్లయితే తప్పకుండా ఫలితం వెంబడి ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాము. ప్రపంచంలో దేనికైనా పోటీ ఉంటుంది, కానీ లీడర్షిప్లో ఎక్కువ అవకాశాలు కల్పించేటువంటి ఏకైక సంస్థ లయన్స్ క్లబ్ ఫెడరేషన్. ఇప్పుడు మనం వెంకటరెడ్డి గారు చెప్తాం అన్నంత స్టేజ్ ఫియర్, నేను ఎక్కువ స్టేజ్ మాట్లాడే అవకాశం నాకు కాదండి. స్టేజ్ మీద ఎక్కువ మాట్లాడే అవకాశం లయన్స్ క్లబ్స్ ద్వారానే మీకు దొరుకుతుంది. లీడర్షిప్లో కూడా మీరు ముందుకు పోయే అవకాశం చాలా మంది మన లయన్స్ క్లబ్ ద్వారా ఎదిగి ఈరోజు ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఉన్నారు. నాగేంద్ర రెడ్డి, జనార్దన్ రెడ్డి, ఇదంతా మన మెంబర్లు. చాలామంది సొసైటీలో ఒక గౌరవ మర్యాద ఉన్నటువంటి వ్యక్తి, దయాగుణం ఉన్న వ్యక్తి, దానగుణం ఉన్న వ్యక్తి అటువంటి తీసుకుని మాత్రం మీరు ఇక్కడ క్లబ్ కూడా కొత్త క్లబ్ స్పాన్సర్ చేయడానికి కూడా మీరు అది ప్లాన్ చేశారు. కానీ ఇది మాత్రం అందరికీ ఉపయోగపడుతుంది. ఒక క్లబ్ పెట్టినా కొత్త మెంబర్ తీసుకున్నా కానీ ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు మాత్రమే రావాలి. అట్లని ఇన్ని కోట్ల మందిలో మనం అటు చేయాల్సింది అందరూ కూడా మనం పొజిషన్ ఏదైతే క్రీమ్ పీపుల్ ఇలా ఇన్ని కోట్ల మందిలో కొన్ని వేల మంది ఉన్నారంటే మీలో ఉన్నటువంటి సుగుణాలు, మనలో ఉన్నటువంటి గొప్పతనం. కాబట్టి అలాంటి వ్యక్తులు మాత్రమే మీరు ఆర్గనైజేషన్కు ఆఫర్. ఇక్కడ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ జిఎంపీ నాగరాజు గారు మీ టీంను మీరు పట్టణంగా ఉపయోగించాలని ఇక్కడ చేయబోతున్న వెంకటరెడ్డి గారు క్లబ్లో స్ట్రెంత్ ఒక కర్రతో మనం ఏదైనా కర్ర వేగే అవకాశం 4 కర్రలు కలిసి కర్ర వేయడం అనుకున్న టార్గెట్. ప్రతి ఆర్గనైజేషన్లో కూడా స్ట్రెంత్ ప్రజలు
మెంబర్స్ అయినప్పటికీ మంచి మెంబర్లు మాత్రమే మనం చూసుకోవాలి కాబట్టి అలాంటి మెంబర్స్ మీరు సెలెక్ట్ చేసి క్లబ్ను స్ట్రెంథన్ చేయాలని చెప్పేసి కొత్త క్లబ్ కూడా స్పాన్సర్ చేసి ఆ క్లబ్ కూడా బాగు